గుణ చేసిన పనికి పై అంతస్తు నుండి భరత్ కింద పడిపోయి రక్తపు మడుగులో పడిపోయి ఉంటారు. చామ్, ప్రేమ్ ఇద్దరు హాస్పిటల్కి భరత్ ప్రాణాలు కాపాడి ఉంటారు. చూడమ్మా, ఇదంతా నీ వల్లే వచ్చింది. అందుకే చదువు మాత్రమే చాలు, ఈ ప్రెసిడెంటులు పదవులు ఏవి వద్దని చెప్పింది అని భరత్ వాళ్ళ నాన్న చామంతిని బాగా నిలదీయటంతో ఇక చామంతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏదైతేనేం భరత్కి ఎలాంటి ప్రాణాపాయం లేదు, హీ ఈజ్ సేఫ్ అని డాక్టర్ చెప్పడంతో ఇక చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడు చామ్, ఇప్పుడు భరత్ నిలబడ్డు. ఇప్పుడు మీ అందరి జీవితాలు ఇంతేనా? ఆలోచించు చామ్, నువ్వు నిలబడాలి అని ప్రేమ్ చెప్పి వెళ్ళి ఉంటాడు. ఇక నిషా గుణ రావడంతో నేను ప్రెసిడెంట్గా నిలబడుతున్నాను అని చామంతి నిషాకి గుణకి వార్నింగ్ ఇచ్చి ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణుని దగ్గర నిలబడి చామ్, ప్రేమ్ మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు చామ్, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని ప్రేమ్ చెప్తూ ఉంటే, నేను ప్రెసిడెంట్గా నిలబడుతున్నాను బాబు, కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఏ కుట్రలు చేయకపోతే నేను ఖచ్చితంగా గెలుస్తాను అని చామంతి అంటుంది. చూడు చామ్, వాళ్ళు ఎలాంటి కుట్రలు చేయకుండా నేను చూసుకుంటాను. ఇక మన సంగతి అంటావా, ఆ దేవుడే చూసుకుంటాడు అని ప్రేమ్ చెప్తూ ఉంటే చామ్ షాకింగ్గా వింటూ ఉంటుంది. అప్పుడే రమాదేవి, రోజా ఫోటోగ్రాఫర్లను తీసుకొని గార్డెన్లోకి వస్తూ ఉంటారు. అప్పుడు చామంతి పూలమాల తీసి కృష్ణుని మెడలో వేస్తూ పొరపాటున కాలు స్లిప్ అయిపోయి కింద పడుతూ ఉంటుంది. చేతిలో ఉన్న పూలమాల గాల్లోకి ఎగిరి పడుతుంది. కింద పడుతున్న చామంతిని ప్రేమ్ పట్టుకోవటంతో ఆ పూలమాల వీళ్ళిద్దరి మెడల్లో కలిపి పడుతుంది. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అప్పుడే ఫోటోగ్రాఫర్లతో సహా గార్డెన్లోకి వచ్చిన రమాదేవి, రోజా ఇద్దరు చాలా షాకింగ్గా వీళ్ళ వైపు చూస్తూ చామంతిపై మండిపడుతూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇదే అవకాశంగా తీసుకున్న ఫోటోగ్రాఫర్లు క్లిక్ క్లిక్ అంటూ ఫోటోలు తెగ తీసేస్తూ ఉంటారు.